హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే వైజాగ్ వచ్చానని చెప్పాను కదా. ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను, చూసేయండి. మా అమ్మ అయితే నాకు కాఫీ ఇచ్చారు. నాకైతే కాఫీ చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం కాఫీ మాత్రం 2 పూటలా తాగుతాను. నాకు అంత ఇష్టం కాఫీ అంటే. మా జగత్ అయితే పడుకున్నాడు. మా అమ్మ నాకు కాఫీ ఇచ్చి వాళ్ళు అయితే టీ పెట్టుకుంటున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చాను కానీ చాలా హ్యాపీగా ఉందండి. అందరూ నన్ను పలకరిస్తూ ఉన్నారు, అప్పుడే పండగకి వచ్చేసావా అని. నేను ఇంటికి రాగానే మా పిన్ని పిల్లలు, మా చెల్లి, మరిది గారు, ఇంకా మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు. సో నేను అందుకనే వ్లాగ్ తీయలేకపోయాను. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను పలకరిస్తున్నారు. ఇంకా నేనైతే నా యూట్యూబ్ ఛానల్ గురించి కొంతమందికి చెప్పాను, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని. అందరూ అయితే నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు గమనించారా, నా వాయిస్తో పాటు మీకు ఒక వాయిస్ వినిపిస్తుందా? మీకు ఎక్కువగా బర్డ్స్ సౌండ్ వినిపిస్తుందా? మార్నింగ్ కదా, సో అందుకని పిచ్చుకలు, కాకులు అన్నీ అరిచేస్తున్నాయి ఎక్కువగా. మీకు నా వాయిస్ కన్నా వాటి వాయిస్ బాగా వినిపిస్తుందేమో అనుకుంటున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే మార్నింగే లేచి పనులన్నీ చేసి హడావిడిగా ఉండేది, పిల్లలు స్కూల్కి పంపించి అంతా. ఇక్కడైతే ఫుల్ రెస్ట్ అన్నమాట. మా అమ్మగారే మొత్తం పనులన్నీ మా అమ్మే చూసుకుంటారు. ఇంకా కాఫీ అయితే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది కాఫీ అయితే. మా జగత్కి పాలు వేడి చేసి మా అమ్మ అయితే వాళ్ళకి టీ పెట్టేసుకుంటున్నారు. టీ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు మా ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి అయితే వచ్చారు. అది ఎవరో కాదు, స్నూపీ కాదు, చిన్ను. మా తమ్ముడు తీసుకొచ్చాడు. మా తమ్ముడు ఫ్రెండ్ అన్నమాట అది. దానికైతే ట్రైనింగ్ ఇస్తాడు మార్నింగ్ లేవగానే. స్నూపీ కాదు, చిన్ను ట్రైనింగ్ తీసుకుంటున్నావా? చిన్ను, హ్యాండ్ గివ్ మీ షేక్ హ్యాండ్. కరిచేస్తావు. ఇంకా మా టీలు కాఫీలు అయితే అయిపోయాయి. మా అమ్మ అయితే కర్రీ వండేస్తున్నారు, చికెన్ కర్రీ. మా నాన్నగారికి క్యారియర్ పెట్టడానికి. మా నాన్నగారికి చికెన్ కర్రీలో ములంకాళ్ళు ఇంకా పొటాటో వేస్తే చాలా ఇష్టం. సో అందుకని మా అమ్మ పొటాటో, ములంకాళ్ళు వేసి మా నాన్నగారికి అయితే చికెన్ కర్రీ వండుతుంది. మాకు కూడా, మా నాన్నకు కూడా కాదు. ఈలోపు మా మామయ్యల అబ్బాయి వచ్చాడు జగత్ కోసం. అయితే జగత్ పడుకున్నాడు. ఇది చూసారా, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. నాకు ఇష్టమైన కొటేషన్ అండి ఇది. ఈ కొటేషన్ చూస్తే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది అన్నమాట. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. ఎందుకంటే ఇది మా ఇంట్లోని మా నాన్నగారు ఫాలో అవుతారు. మా నాన్నగారు వివేకానంద సంస్థలో మెంబర్ అండి. సో మా నాన్నగారు అయితే వివేకానంద కొటేషన్స్ అవి ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఇతను ఎవరంటే మా గురువు గారు. మేమైతే గురువు గారిని నమ్ముతాము ఎక్కువగా. ఇది మా పూజ గదండి, మా నాన్నగారు పూజ చేసుకుంటున్నారు. నేను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఏవేవి కొత్తగా వచ్చాయి అని గమనిస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో గమనించడం అయిపోయింది. ఇప్పుడైతే మేడ మీదకి వచ్చాను గమనించడానికి, ఏమైనా కొత్తగా వచ్చాయా చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఉంటాను ఎప్పుడు వచ్చినాను. మా జగత్ లేడు కదా, నాతో పాటు దీక్షిత్ వచ్చేసాడు. ఇప్పుడైతే మేడ మీద మా అమ్మ మా అమ్మగారు ప్లాంట్స్ అవి చిన్న చిన్న మొక్కలు అన్నీ పెంచుతూ ఉంటారు. ఇష్టం మా అమ్మకి. ప్లేస్ లేకపోయినా మొక్కలన్నీ పెంచుతూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టం ప్లాంట్స్ అవి. ఇప్పుడు నేనైతే మీకు అవి చూపిస్తాను రండి. ఇదిగో ఇదైతే మా మేడ మీద అండి. చూసారా మా అమ్మ ఎన్ని మొక్కలు వేశారో చిన్న చిన్నవన్నీ.
అన్ని మొక్కలు వేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా? మందార, కరివేపాకు, రకరకాల మందార పువ్వులు, నెక్స్ట్ తులసి మొక్కలు, మొరం, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడైతే చూడండి. ఇంకా తమలపాకులు కూడా ఉన్నాయి. మా ఇంటి దగ్గర అయితే తమలపాకులు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా తమలపాకులు కావాలన్నా మా ఇంటికి వస్తారు, కోసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ చూడండి, మా అమ్మ వచ్చేస్తుందని ఏమో అంటూ మామిడి మొక్క కూడా వేసేసింది. మామిడి చెట్టు చూడగానే నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇంకా గులాబీ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్నవి ఏవేవో రకరకాలు ఉన్నాయి. ఒక మందార పువ్వు వచ్చింది దీనికైతే, చిన్న మొక్క మొన్నే వేశారంట రీసెంట్గా. ఇంకా మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదేంటనుకున్నారు? చిక్కుడుకాయలు కూడా వేసింది మా అమ్మ అని నేనైతే అనుకున్నాను. చిక్కుడుకాయలు అనుకోకండి మీరు కూడా. శంఖం పువ్వులు అండి, శివుడికి ఇష్టం కదా ఈ పువ్వులు, శంఖం పువ్వులు అవి ఇవైతే. నేనైతే చిక్కుడుకాయలు అనేసుకున్నాను ఒక్కసారిగా. ఇంకా చుట్టుపక్కల చూడండి, అది కనపడుతుంది అయితే గవర్నమెంట్ స్కూలు. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది మా ఇంటి దగ్గర అయితే. ఇంకా మా అమ్మగారు అయితే ఈ తులసి కోటకి పూజ చేసుకుంటూ ఉంటారు, తులసి మొక్క. నేనైతే మా హస్బెండ్ని, భార్గవ్ని మిస్ అవుతున్నాను. నాకు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా హస్బెండ్ లేనప్పుడు మిస్ అవుతున్నాను అని అనిపిస్తే మాత్రం ఈ ఫోటో చూస్తూ ఉంటాను. ఇది నేను, మా హస్బెండ్. ఇదైతే మా చెల్లి నాకు గిఫ్ట్ ఇచ్చింది. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మా చెల్లి అయితే ఇది గీయించింది ఈ ఫోటో నాకు చాలా ఇష్టం. జగత్ బంగారం, ఇది చూడు. జగత్, గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్ చెప్పవా? చెప్పు గుడ్ మార్నింగ్. ఆ జగత్ అయితే పడుకొని లేచాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య కోసం అటు ఇటు చూస్తున్నాడు. ఎప్పుడు భార్గవ ఉంటాడు కదా, భార్గవని అయితే మిస్ అవుతున్నాడు అంటే అడిగి అని చెప్పాడు. ఇంక ఇప్పుడు మా ఇద్దరం అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి. సారీ, నేను ఆల్రెడీ బ్రష్ చేసేసాను. ఇప్పుడు మా జగత్కి అయితే బ్రష్ చేయించాలి. అందుకనేసి ఈలోపు మా అమ్మనైతే టిఫిన్ ప్రిపేర్ చేసేయమన్నాను. మా అమ్మ ఏం చేస్తున్నారో నేను వెళ్ళి చూస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం ఎవరికైనా బాగుంటుంది కదా, కొంచెం పని అది తగ్గుతుంది, ఫ్రీగా ఉంటారు. పని అది తక్కువగా ఉండడమే కాదు, అసలుకి చెప్పాలంటే ఎవరైనా అంతే. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో సుఖపడదామని అనుకుంటాం, కానీ దాంతోపాటు మనం ఏంటో, మనం ఎలా ఉంటాం అనేది అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. నేనైతే మాత్రం మ్యాక్సిమం ఎప్పుడైనా నాలో నన్ను చూసుకోవడానికి అయితే మాత్రం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడతాను. ఎప్పుడైనా అత్త వాళ్ళ ఇంటి దగ్గర లో ఫీల్ అయినా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేనేంటో నాలా ఉంటాను. అందుకే నాకు మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఇంకా ఒకటి ఎప్పుడు ఏం ఫీల్ అవుతాను అంటే, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటే బాగున్ను అని అదైతే మాత్రం ఫీల్ అవుతాను. సర్లే, ఈలోపు మా అమ్మ ఏ టిఫిన్ చేస్తున్నారో చూపిస్తాను. ఇదేం చూసారా? మొక్కజొన్న చికెన్ మా తమ్ముడు చేసుకుంటున్నాడు. ఇది స్వీట్ కార్న్ ఫ్రై అండ్ చికెన్ వేసాడు అందులోని. ఈ వంటకం అయితే నేను ఎప్పుడు చూడలేదు. మా చిన్నుకు అనుకుంటా ఇది. ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా నాన్నగారు అయితే దండం పెట్టుకుంటున్నారు, డ్యూటీకి వెళ్ళిపోతారు ఇప్పుడు. మా అమ్మ తమ్ముడు అయితే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇదిగో ఇదే మా టిఫిన్ ఈరోజు. ఇదేంటో తెలుసా? సోడిపిండి కుడుమండి టిఫిను. మా అమ్మ అయితే నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఇది చేస్తూ ఉంటారు, అంటే నడుము నొప్పి అది రాకుండా ఉంటుందని, నడుముకి బలమని. సోడిపిండితో అయితే చేస్తారు. ఇది చాలా మంచిది కూడా. మార్నింగ్ అయితే నేను కాఫీ తాగాక ఈ టిఫిన్ అయితే మేము చేస్తున్నాము. మా సిస్టర్ కూడా వచ్చారు ఇంటికి. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి అయితే పార్క్ వెళ్తున్నాం మార్నింగ్. మా జగత్కి పార్క్ అంటే ఇష్టం, సో తనైతే పార్క్ తీసుకెళ్ళడానికి వచ్చింది మా జగత్తు నేనైతే ఇప్పుడు తినేసి పార్క్ అయితే వెళ్ళిపోతున్నాము మా సిస్టర్తో కలిసి. జగత్ బాయ్ చెప్పమ్మా, బాయ్ చెప్పు.
బాయ్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.